హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నేను మా ఫ్రెండ్స్ కలిసి కోరమంగళలోని టెక్కి గణేష టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి అయితే బయలుదేరాము. సో అక్కడైతే మనకి టెక్కి గణేష టెంపుల్లో ఏ టెంపుల్స్ అయితే ఉంటుంది, సో అక్కడ మనకి ఎలాంటి దర్శనం చేసుకోవాలి, అక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మీకు మొత్తం ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మేము బయట కోకోనట్, జిల్లేడు పూలు అలాగే అరటిపండు ఇలాగ బయట అయితే తీసుకున్నాము. వితౌట్ జిల్లేడు పూలతో అయితే మనకు ఒక ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి 100 పడుతుంది. విత్ జిల్లేడు పూలతో అయితే మనకి ఇలా మనకి 150 అయితే పడుతుంది. సో మేము 150 రూపీస్ ప్లేట్ అనేది అయితే ఒకటి తీసుకున్నాము. సో మేము మార్నింగ్ 10 o'clock అలా రీచ్ అయ్యాము. మేము వెళ్ళగానే చాలా మంది క్రౌడ్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. సో అప్పటికి మేము పెద్ద క్యూలో అయితే నిలబడ్డాము. మేము ఒక 2 hours అలా టైం పడుతుందనేసి అనుకున్నాము, కానీ చాలా ఫాస్ట్గానే దర్శనం అనేది అయితే అయిపోయింది. సో ఈ టెక్కి గణేష గురించి అయితే చాలా మందికి అయితే తెలిసిందే. ఇక్కడ మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ టెక్కి గణేష అయితే నెరవేరుస్తాడు. సో ఆ నమ్మకంతోనే మేము కూడా విజిట్ అనేది చేశాము. సో ఇంతమంది క్రౌడ్లో కూడా మనం లార్డ్ గణేష అని అయితే మనం జూమ్ చేసి ఫోటోని అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది. సో అదేవిధంగా మేము వచ్చేసరికి 10 రూపీస్ దర్శనం టికెట్, అర్చన టికెట్ అయితే తీసుకున్నాము. ఈ 10 రూపీస్ అర్చన టికెట్ వల్ల మనకి ఫ్రీగా అర్చన అయితే చేస్తారు. సో తర్వాత ఇట్లా లెఫ్ట్ సైడ్ కానీ మనం వచ్చామంటే ఇక్కడ మనకి ప్రసన్న పార్వతీదేవి గారు అయితే అమ్మవారు అయితే మనకి ఇక్కడ ఉంటారు. అదేవిధంగా కాస్త పక్కకు కానీ మనం చూసామంటే మనకి శివుడు కానీ మనకి ప్రత్యక్షం అవుతాడు. అదేవిధంగా ఆ పక్కన కానీ మనం చూసామంటే ఇక్కడ మనకి కలియుగ దేవుడే సుబ్రహ్మణ్య స్వామి కానీ మనకి ఇక్కడ కానీ ఉంటాడు. సో ఇలా దీని తర్వాత వచ్చేసరికి మనకి నవగ్రహాల గుడి కానీ ఉంది. సో ఈ టెక్కి గణేష టెంపుల్లో మనకి లార్డ్ గణేష, పార్వతీదేవి అమ్మవారు, అదేవిధంగా శివుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా నవగ్రహాలు. ఇప్పుడైతే మనకు నవగ్రహాలు టెంపుల్ని అయితే చూపించబోతాను. సో ఇంత బాగా అయితే నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నవగ్రహాల టెంపుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మీరు కానీ ఒకసారి అయితే విజిట్ అవ్వండి. సో అక్కడ మనకి అట్మాస్ఫియర్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి అయితే మొత్తం అయితే మీకు రౌండ్ చేసి అయితే చూపిస్తాను, చూడండి ఎలా ఉందనేసి. మీకు కానీ వీడియో నచ్చితే కింద కామెంట్ అనేది చేయండి. సో ఈ నవగ్రహాల గుడి అయితే చాలామందికి కానీ బాగా నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంతే కాకుండా ఇక్కడ మనకి వెహికల్స్కి కానీ పూజ కానీ చేస్తారు. టూ వీలర్ వెహికల్కి అయితే మనకి 75 రూపీస్ అనేది అయితే ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా కార్కి అయితే మనకి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకా నేను ప్రసాదం అయితే ఫైనల్గా తీసుకునేసి మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళేసి నేను కానీ తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాను. ఒకసారి మనకి ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఏమైతే తీసుకొని వచ్చి ఉంటాం కదా, ఆ ప్లేట్ అనేది అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తే మనకి కవర్లో ప్రసాదాన్ని వేయిస్తారు. తర్వాత మనకు బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా హిజ్రా అయితే దిష్టి అనేది అయితే తీస్తూ ఉండింది. సో నేను మా ఫ్రెండ్స్ కానీ దిష్టి అనేది అయితే తీపించుకున్నాము. ఏమైతే చాలా మంచిదిగా ఉంది. మనం 10 రూపీస్ ఇచ్చినా 20 రూపీస్ ఇచ్చినా కూడా ఆశీర్వాదం అయితే చేస్తూ ఉంది దిష్టి తీసి. సో ఇలాంటి వాళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటారు. సో మీరు కూడా ఈ దగ్గర దిష్టి అనేది అయితే తీసుకోండి, నా సజెషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నేను లార్డ్ విష్ణు టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ కానీ మనం చూసామంటే ఈ విష్ణు టెంపుల్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మేబీ మీరైతే దీన్ని విజిట్ అయితే చేసుండ్రు. సో ఇక్కడైతే ఇది కూడా మనకి ఆ టెంపుల్కి దగ్గరే కోరమంగళలోనే అయితే ఉంటుంది. సో విష్ణు టెంపుల్ కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ విష్ణు టెంపుల్ అయితే. సో ఫైనల్గా మంచిగా వచ్చాడో మా ఫ్రెండ్స్ బిర్యానీ తినేసి వెళ్దాం అనేసి అంటే కొందనల్లిలోని బిర్యానీ మానే అనే ప్లేస్లో బిర్యానీ అయితే ట్రై చేసాం. సో చాలా బాగుంది. హైదరాబాదీ బిర్యానీ చాలా జ్యూసీగా అయితే ఉంది. సో మీరు కూడా ఎవరన్నా బిర్యానీ లవర్స్ ఉంటే ఫస్ట్ టైం ట్రై చేస్తే వెరీ గుడ్. సో ప్రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, విత్ వెరీ జ్యూసీగా ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, విత్ 140 రూపీస్ ప్రైస్. సో ఇలా అయితే నా యొక్క డేని ఎండ్ అయితే చేశాను. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్.